డైరెక్టర్ గా ఫస్ట్ ఫిలిం టూరిస్ట్ ఫ్యామిలీతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్యామిలీ ఆడియన్స్ లో గ్రేట్ రెస్పెక్ట్ ని సొంతం చేసుకున్నాడు అభిషన్. హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అనగానే అందరికీ షాక్. ప్లాట్ లైన్ వచ్చేసి సత్య అండ్ మోనిషా వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేసిన పెళ్లి చూపులకి కాఫీ షాప్ లో కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో సీనియర్ అండ్ జూనియర్ అని తెలుసుకొని వాళ్ళ లవ్ స్టోరీస్ ని షేర్ చేసుకుంటారు. బట్ ఇద్దరు వాళ్ళు ప్రేమించిన వారిని ప్రపోజ్ చేయలేదని తెలుసుకొని ఇప్పుడైనా ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యి వాళ్ళ కోసం బయలుదేరతారు. అలా మొదలైన వాళ్ళ జర్నీ ఎలా మలుపులు తీసుకుంది, చివరికి వాళ్ళ ప్రయాణం ఎలా ముగిసింది అనేదే విత్ లవ్ కాన్సెప్ట్. పర్ఫార్మెన్సెస్ వైజ్ అనస్వర రాజన్ ఇప్పటి వరకు సైలెంట్ రోల్స్ ప్లే చేసి ఈ మూవీలో కాస్త డామినేట్ చేసే క్యారెక్టర్ లో కనిపించేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది అండ్ తన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ కావడంతో చాలా రేగిపోయింది. మెయిన్లీ స్కూల్ పోర్షన్స్ సీన్స్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని చూస్తాం. ఇక అభిషన్ కూడా ఫస్ట్ టైం అండ్ న్యూ యాక్టర్ అనే ఫీలింగ్ ఎక్కడ అనిపించదు. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా నేచురల్ గా చేశాడు. కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ క్లైమాక్స్ లో తాగేసి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసే సీన్ కి థియేటర్ క్లాప్స్ తో దద్దరిల్లింది. టెక్నికల్ వైజ్ ఫస్ట్ ఈ మూవీ తెలుగు వెర్షన్ కోసం తీసుకున్న కేర్ కి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ కూడా తమిళ్ వర్డ్స్ అండ్ తమిళ్ నేమ్స్ లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. తెలుగు వెర్షన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ఫోటో వాడడం అండ్ త్రిచి అనే సిటీ తుని అంటూ కవర్ చేయడం బాగానే ఉంది. బట్ ఆ అథెన్సిటీ మిస్ అయింది. కాకపోతే కామెడీ ఫ్లోలో దాన్ని ఎవ్వరూ అంతలా పట్టించుకోరు. డబ్బింగ్ డైలాగ్ వెర్షన్ కూడా బాగా రాసుకున్నారు అండ్ తెలుగు మీమ్స్ ని ఇంక్లూడ్ చేసిన స్టైల్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ మదన్ మనం ఆల్రెడీ చూసిన నాటోగ్రాఫ్ అండ్ 96 మూవీస్ లో ఎమోషన్ ని కొంచెం కొత్తగా న్యూ ఫార్మాట్ లో చూపించాడు. మెయిన్లీ హీరో హీరోయిన్ యంగ్ గా ఉండడం, స్కూల్ పోర్షన్స్ కి వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో మంచి నాస్టాల్జియా ఫీల్ ఇస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే కంటే సిచ్యువేషన్ కి తగ్గ సీన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం ప్లస్ అయింది. ఆల్మోస్ట్ ఎవరీ సిచ్యువేషన్ అండ్ దానికి సంబంధించిన సీన్ రిలేటబుల్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ లో మనల్ని మనం చూసుకుంటాం. కామెడీని జనరేట్ చేయడమే కాదు దానికి తగ్గ ఎమోషన్ ని కూడా బాగా హ్యాండిల్ చేశాడు మదన్. ఫస్ట్ బాల్ తోనే 6 కొట్టాడు డైరెక్టర్. సాంగ్స్ బాగానే సెట్ అయ్యాయి. కాకపోతే మ్యూజిక్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. తెలుగు వెర్షన్ కోసం తమిళ్ ట్యూన్స్ లో తెలుగు పదాలు ఇరికించినట్లుంది. పర్ఫెక్ట్ ఫీల్ అయితే రాలేదు. ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ వర్క్ మూవీకే మేజర్ హైలైట్. మూవీలో కనిపించేది తిప్పి కొడితే ఒక 5 లొకేషన్లే, కానీ వాటిని రకరకాల యాంగిల్స్ లో రిపీటెడ్ ఫీల్ రాకుండా పిక్చరైజేషన్ స్టైల్ చాలా బాగుంది. అందుకు సినిమాటోగ్రాఫర్ శ్రేయస్ కృష్ణకి దండేసి దండం పెట్టొచ్చు. లొకేషన్స్ కంటే కూడా కంటెంట్ క్వాలిటీని ఎలా బెటర్ చేయొచ్చో అని బడ్జెట్ ని లిమిటెడ్ గా వాడుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్. ఫైనల్లీ తెలుగు వెర్షన్ రిలీజ్ అనే డెసిషన్ ని లాస్ట్ మినిట్ లో తీసుకోవడంతో విత్ లో మూవీ రిలీజ్ అయిన సంగతి చాలా మందికి తెలియదు. పైగా టైటిల్ కూడా ఒక రకంగా మైనస్. బట్ మూవీ టీం కాస్త ఓపిక్ గా తెలుగు స్టేట్స్ లో ప్రమోట్ చేస్తే మరో ప్రేమలు రేంజ్ హిట్ అయ్యే కంటెంట్ ఉన్న స్టామినా ఉన్న మూవీ ఇది. సో హిల్లరియస్ ఎపిసోడ్స్, మంచి హెల్దీ ఫన్ అండ్ ఎంగేజింగ్ ఎమోషన్స్ ఉన్న విత్ లో మూవీని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మాయా ముస్లిం పిల్లరా, వాళ్ళనే లవ్ చేస్తుంది. రే నువ్వేంట్రా మేమేదో లవర్స్ లో మాట్లాడుతున్నావు. పద వెళ్దాం. అల్లాహు అక్బర్. అల్లాహు